హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 26 రకాల అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోరీ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి ఫస్ట్ టిప్ తెలుసుకుందాం. మిక్సీ జార్లు మనం ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి. పైన అయితే క్లీన్ చేసుకోగలుగుతాం కానీ కింద మాత్రం ఇలాగా అడుగు భాగాన ఉన్నటువంటి డస్ట్ మాత్రం క్లీన్ అవ్వదు కదండి. మనం ఎంత క్లీన్ చేయాలనుకున్నా కూడా అది క్లీన్ అవ్వదు. ఇలా ట్రై చేయండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ విధంగా బ్యాక్ సైడ్ తిప్పేసి దానిపైన కొంచెం బేకింగ్ పౌడర్, అంటే మనం కుకింగ్లో యూజ్ చేసుకునే బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి, అది 1 స్పూన్ అయితే వేసేసుకున్నాను. దీనిపైన నిమ్మరసం నేను ఇలాగా వేస్తున్నానండి. చూడండి ఇప్పుడు బురుజు అయితే ఎలా వస్తుందో, ఇలా పొంగుతూ పైకి అయితే పొంగుతుంది కదండి. చాలా వరకు చక్కగా ఒక 5 మినిట్స్ ఇలా ఉంచేసి తర్వాత క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. మనం యూజ్ చేయని టూత్ బ్రష్ ఉంటుంది కదండి, పాతది టూత్ బ్రష్ ఒకటి తీసుకొని ఈ విధంగా ఒక 5 మినిట్స్ మాత్రం ఇలా ఉంచేసి తర్వాత ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇలా అడుగు భాగాన ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది. ఇలా ట్రై చేయండి. అప్పుడప్పుడు మనం ఇలాగా మిక్సీ జార్లని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఈ మిక్సీ గిన్నెలు కూడా స్టక్ అయిపోకుండా చక్కగా పనిచేస్తాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఎక్కువ శాతం రిపేరింగ్లు రాకుండా ఉంటాయి. ఇలా 1 వీక్ కానీ 2 వీక్స్ కానీ ఇలా ఒక్కొక్కసారి మిక్సీ జార్ని క్లీన్ చేసామనుకోండి, మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. గిన్నెలు కూడా స్టక్ అయిపోకుండా చాలా రోజుల వరకు అలానే ఉంటాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి లైవ్లో. ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. సెకండ్ టిప్ని తెలుసుకుందాం. మనం ఇలా గ్యాస్ స్టవ్ని అయితే క్లీన్ చేస్తూ ఉంటాం. గ్యాస్ స్టవ్ క్లీన్ చేసేటప్పుడు ఈ టిప్ని అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలా కొబ్బరి చిప్పలను తీసుకుని ఈ విధంగా అటువైపు పొయ్యి మీద ఇటువైపు పొయ్యి మీద ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనం వాటర్ పెట్టి క్లీన్ చేసుకున్నా కూడా ఇలా స్టవ్ మీద పడకుండా ఉంటాయి. మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. లేదంటే పొయ్యి మీద పడిపోయి వాటర్ అంతా కూడా మనకి గ్యాస్ స్టవ్ అంతా కూడా మనకి పాడైపోతుంది. కాబట్టి ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 3, హోమియోపతి మెడిసిన్ వాడిన తర్వాత ఆ బాటిల్స్ పడేస్తూ ఉంటాం కదండి, ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఒక బాటిల్లో నేను ఉక్స్లు అయితే వేసుకున్నాను, బ్లౌజ్ ఉక్స్లు. ఒక బాటిల్లో అయితే నీడిల్స్ పెట్టుకున్నాను. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మనం డస్ట్ ఎత్తుకునే ప్లాస్టిక్ చాట్ అయితే ఉంటుంది కదండి, ఇలా డస్ట్ ఎత్తుకుంటూ ఉంటాము. ఇలాగనే ఎత్తేస్తే ఏమవుతుందంటే మనం వాస్తవానం క్లీన్ చేయాల్సి వస్తుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఒక కవర్ని ఇలాగా చెత్తకి చుట్టేసుకుని డస్ట్ ఎత్తుకున్నా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అస్తమానం క్లీన్ చేసే పని ఉండదు. టిప్ నెంబర్ 5, మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే నచ్చాయో, ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి డబ్బాలో స్టోర్ చేసుకోగా ఎక్కువ ప్యాకెట్స్లో మిగిలిపోతూ ఉంటాయి కదండి. అలానే పెట్టేస్తే ఏమవుతుందంటే పురుగు వచ్చేసి పాడైపోతూ ఉంటాయి కదండి. అలా పాడవకుండా పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఇలా స్టీల్ అట్ల కర్ర తీసుకొని ఈ విధంగా కొంచెం హీట్ చేసేసుకొని ఇలాగ ప్యాకెట్ మీద ఇలా ఫోల్డింగ్ చేసేసుకున్న తర్వాత ఇలా కొంచెం హీట్ చేసుకున్నాం అనుకోండి, సీలు మనకి క్లోజ్ అయిపోతుంది, పురుగు పట్టకుండా ఉంటాయి, దానిలో ఉన్న ఐటెం పాడవకుండా ఉంటుంది. టిప్ నెంబర్ 6, చిన్నపిల్లలకి ఈ వర్షాకాలంలో కానీ శీతాకాలంలో కానీ ఎక్కువగా దగ్గు జలుబులు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండి. ఎన్ని మెడిసిన్స్ చేసినా తగ్గవు కదండి. ఇంట్లో న్యాచురల్గా ఇలాగా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా చిన్నపిల్లలకి కాళ్ళకి ఇలా సాక్స్లు వేసేసి సాక్స్ లోపల ఇలా ఆనియన్స్ పెట్టేసామనుకోండి, నైట్ అంతా అలా ఉంచేసి మార్నింగ్ తీసేస్తే చక్కగా దగ్గు జలుబు తరచుగా వస్తున్నటువంటి దగ్గు జలుబు తగ్గిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. కుక్కర్ వాచర్లు పాడవకుండా ఉండాలి అంటే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అవసరానికి యూజ్ చేసుకున్నాం అనుకోండి, పాడైపోకుండా ఉంటాయి. టిప్ నెంబర్ 8, పచ్చిమిర్చి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఏదైనా ఒక డబ్బాలో ఇలాగ టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, పాడవకుండా ఉంటాయి. ఇంకా మరొక యూస్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం. మగవాళ్ళ ప్యాంట్లు కానీ పిల్లలే కానీ ఇలాగ ఫోల్డింగ్ చేసుకోండి. చక్కగా మనకి ఎక్కువ ప్లేస్ లేకుండా తక్కువ ప్లేస్లోనే ఇలాగ ఆర్గనైజర్ చేసుకోవడానికి బాటిల్లో చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం.
నిమ్మకాయని ఇలా కాల్చి చూడండి, ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్ నెంబర్ 10, ఇలా నిమ్మకాయనైతే ఈ విధంగా స్టవ్ మీద ఇలాగ కాల్చిన తర్వాత ఇలాగ నిమ్మకాయను కట్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి రసం అయితే చక్కగా వచ్చేస్తుందండి. ఇలా ట్రై చేసి చూడండి. మనం ఫ్రిడ్జ్లో నిమ్మకాయలు పెట్టుకున్నప్పుడు గట్టి పడిపోతూ చాలా గట్టిగా ఉంటాయి కదండి, రసం త్వరగా రాదు. ఇలా కొంచెం గ్యాస్ స్టవ్ మీద హీట్ చేసేసుకొని తర్వాత కట్ చేసుకుంటే చక్కగా రసం అయితే చూడండి, మీకు లైవ్లోనే చూపిస్తున్నాను. చక్కగా రసం అయితే చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా ట్రై చేయండి. ఫ్రిడ్జ్లో మనకి వెంటనే ఇలా నిమ్మకాయ తీసుకొని కట్ చేసుకున్నాం అనుకోండి, ఒక్కొక్కసారి రసం రాదు, చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా నిమ్మకాయను కొంచెం హీట్ చేస్తే చాలండి, చక్కగా రసం అయితే వచ్చేస్తుంది. మనం ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి మనకి చేతికి గాయమైనప్పుడు మనం ఏం చేస్తామంటే పసుపు వేస్తూ ఉంటాం కదండి, పసుపు కన్నా ఇలా కొంచెం పంచదార వేసామనుకోండి త్వరగా చక్కగా మనకి రికవర్ అయిపోతుంది, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మన ఆడవాళ్ళందరికీ ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి. మనం స్టిక్కర్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి, ఇలా స్టిక్కర్స్ పెట్టుకున్నప్పుడు ఒక్కోసారి మనం ఇలాగా స్టిక్కర్ పెట్టుకున్న తర్వాత చెమటలకి ఇలా స్టిక్కర్స్ ఊడిపోతూ ఉంటాయి కదండి, అలా ఊడిపోకుండా ఉండాలి అంటే డీప్ ఫ్రిడ్జ్లో ఒక 5 minutes మాత్రం ఇలా ఉంచేసి తర్వాత ఇలా స్టిక్కర్ తీసుకుని పెట్టుకున్నాం అనుకోండి, చెమటలు పట్టినా కూడా ఇలాగ స్టిక్కర్ అయితే ఊడిపోకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగా హ్యాండ్ వాష్ చేసుకునే సోప్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఒక సోప్ని అయితే ఈ విధంగా తీసుకొని అగ్గి పుల్లల్ని ఈ విధంగా ఇలా సోప్ పైన గుచ్చుకోవాలండి. ఇలాగ ఒక 4-5 తీసుకొని గుచ్చుకున్న తర్వాత ఇది దేనికని చూస్తున్నారండి, ఇది చాలా బాగా మనకి వర్క్ అవుతుంది. మన ఇంట్లో కబోర్డ్స్ కింద ఇలాగా బట్టల కింద ఇలాగ సోప్ని పెట్టేసామనుకోండి, ఒక్కొక్కసారి బట్టల కింద ఏమవుతుందంటే చిన్న చిన్న పురుగులు, బల్లులు, బొద్దింకలు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదండి. వీటి స్మెల్కి ఘాటుకి పురుగులు కానీ, బొద్దింకలు కానీ, బల్లులు కానీ, చిన్న చిన్న చీమలు కానీ ఏమీ రాకుండా ఉంటాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. బ్యాడ్ స్మెల్ లేకుండా కూడా ఉంటుందండి. వీటి ఘాటుకి స్మెల్కి పురుగులు కానీ, బొద్దింకలు కానీ, బల్లులు కానీ రాకుండా ఉంటాయి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా సోప్కి అయితే ఇలా అగ్గి పుల్లలు పెట్టేసి కబోర్డ్స్ బట్టల దగ్గర పెట్టామనుకోండి, చక్కగా మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది, పురుగులు రాకుండా ఉంటాయి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. రైస్ వండేటప్పుడు ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా రైస్ వండుకున్నాం అనుకోండి, అన్నం పొడి పొడిలాడుతూ వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 15, ఆనియన్స్ కట్ చేసేటప్పుడు కళ్ళ వెంట నీళ్ళు వస్తూ ఉంటాయి కదండి, అలా రాకుండా ఉండాలి అంటే ఈ టిప్ని అయితే ఫాలో అయిపోండి. ఇలాగా బాటిల్ని అయితే ఒక బాటిల్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. మీకు వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకొని ఇలా ఇందులో ఆనియన్స్ పెట్టేసుకొని ఒక 1 hour పాటు చక్కగా ఫ్రిడ్జ్లో ఉంచేసుకుని తర్వాత 1 hour తర్వాత ఇలా కట్ చేసామనుకోండి, కళ్ళ వెంట నీళ్ళు రాకుండా ఉంటాయి. ఇలా ఎన్ని ఆనియన్స్ అయినా చాలా చక్కగా కట్ చేసుకోవచ్చండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా, కష్టపడే పని లేకుండా ఇలా ట్రై చేయండి. ఇలా ఆనియన్స్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత మనం ఇలాగ కట్ చేసుకున్నాం అనుకోండి, దానిపై ఉన్నటువంటి ఆనియన్స్ పై ఉన్నటువంటి తొక్క ఈజీగా వచ్చేస్తుంది. మనం ఆనియన్స్ కట్ చేసుకున్నా కూడా కళ్ళ వెంట నీళ్ళు లేకుండా, ఎన్ని ఆనియన్స్ అయినా విసుగు లేకుండా చాలా ఈజీగా, కష్టపడకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా కట్ చేసుకోవచ్చండి. మనం 1-2 ఆనియన్స్ కట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి కదండి, అటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత తీసుకుంటే చక్కగా తొక్క అయితే చాలా ఈజీగా సింపుల్గా ఇలా వచ్చేస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో, ఏ టిప్స్ యూస్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక యూస్ఫుల్ టిప్ని అయితే షేర్ చేస్తున్నాను. ఎలుకలు ఇంట్లోకి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదండి, కొందరు ఇళ్లలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, చాలా వరకు నష్టపోతూ ఉంటారు కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే వాటర్ బాటిల్ని అయితే నేను ఈ విధంగా కట్ చేసుకున్నానండి. వాటర్ బాటిల్లో ఇలాగా కొంచెం అయితే రైస్ తీసుకుని రైస్ పైన హార్బిక్ వేసేసి ఇలాగా పెట్టేసుకొని, మనం ఎలకలు ఎక్కువగా ఏ ప్లేస్లో ఎక్కువ తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో ఇలా పెట్టేసామనుకోండి, ఎలకలు ఈ రైస్ తిని అవి చనిపోతాయండి. ఒకవేళ వచ్చినా కూడా వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా షేర్ చేస్తున్నాను. జిల్లేడు కొమ్మలు అయితే ఉంటాయి కదండి, ఆ కొమ్మని తీసుకొచ్చి ఎలకలు వచ్చే ప్లేస్లో పెట్టేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి
అవి దూరంగా పారిపోతాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 17, మనం దోసలు పోసుకునేటప్పుడు దోసల పిండి పట్టుకుంటూ ఉంటాం కదండి. మిక్సీ జార్లో కొంచెం అల్లం పచ్చిమిర్చి వేసుకుని ఇలా దోస పిండి పట్టుకుంటే దోస పిండి చక్కగా క్రిస్పీగా ఉంటాయి. అలానే దోశలు కూడా మంచి టేస్టీగా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 18, పాప్కార్న్ వేయించేటప్పుడు ఈ టిప్స్ని అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ఇలాగ కళాయిలో కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం కారం, 1 స్పూన్ వరకు కారం వేసుకొని, అలానే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఈ 3 కూడా వేసిన తర్వాత కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఇలా పాప్కార్న్ గింజల్ని అందులో వేసేసామనుకుని మూత పెడితే చక్కగా వస్తాయండి. చూసారు ఇప్పుడు మీకు వీడియోలో చూపించిన విధంగా చక్కగా ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా పాప్కార్న్ వేయించి చూడండి, చక్కగా వస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా రైస్లో ఎగ్స్ పెట్టేసుకున్నాం అనుకోండి, పగిలిపోకుండా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఒక్కోసారి చేయి తగిలి ఎగ్స్ పగిలిపోతూ ఉంటాయి కదండి. ఇలా రైస్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి చక్కగా అవసరానికి యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. అలానే మనకి ఒక్కోసారి చేయి తగిలి పగిలిపోకుండా కూడా ఉంటాయి. ఇంకా మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. టిప్ నెంబర్ 20, ఇలా ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక ఎగ్ని తీసుకోవాలండి. ఎగ్ని తీసుకొని ఇలా హోల్స్ ఉన్న గెడ్డ పైన ఎగ్ని ఈ విధంగా పగలగొట్టుకుని వేసుకున్నాం అనుకోండి, వైట్ సపరేట్ అయిపోతుంది, ఎల్లో సపరేట్ అయిపోతుంది. ఎల్లోని తీసేసి వైట్ వరకు తీసుకోవాలి. దీంట్లో కార్న్ఫ్లోర్ 1 స్పూన్ అయితే తీసుకున్నానండి. 1 అర టీ స్పూన్ పసుపు అయితే తీసుకున్నాను. ఇలా స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. మనకి 35కి ఒక్కోసారి మన ముఖం పైన కానీ చర్మం పైన కానీ ముడతలు వచ్చేస్తూ ఉంటాయి కదండి. చర్మంపై ముడతలు పోవాలి అంటే ఇలా ఈ టిప్ని అయితే ఫాలో అయిపోండి. ముందుగా మనమైతే ఇలాగ బౌల్లో వైట్ సొన అయితే ఎగ్ని తీసుకున్నాం కదండి. 1 అర టీ స్పూన్ పసుపు తీసుకున్నాను. కొంచెం కొబ్బరి నూనె వేసుకున్నాం. ఇంట్లో కార్న్ఫ్లోర్ కూడా వేసుకొని కొద్దిగా నిమ్మరసం కూడా ఇలాగా వేసుకోవాలండి. 1 హాఫ్ అయితే సరిపోతుంది. ఇలా నిమ్మరసం కూడా ఇలా వేసుకున్న తర్వాత స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. మన స్కిన్ పైన కానీ మన ఫేస్ పైన కానీ ముడతలు ఎక్కువగా ఏ ప్లేసులు ఎక్కువగా ఉన్నాయో ఆ ప్లేసుల్లో ఇలా కొంచెం అప్లై చేసేసి ఒక 1 అవర్ పాటు ఇలా ఉంచేసి 1 అవర్ తర్వాత ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి. తరచూ ఇలా చేస్తూ ఉన్నాం అనుకోండి, చర్మంపై ఉన్నటువంటి ముడతలు చక్కగా క్రమేణా తగ్గిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఎక్కువగా ముడతలు వస్తున్నాయని మనం ఆయింట్మెంట్స్ అని అవన్నీ ఇవన్నీ రాస్తూ ఉంటాం కదండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లోనే న్యాచురల్గా ఇలా ప్రిపేర్ చేసుకొని ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగా వర్క్ అవుతుంది. మన స్కిన్ పై ఉన్నటువంటి ముడతలు చక్కగా తగ్గిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. టమాటాలు ఒక్కోసారి మార్కెట్ నుంచి మనం పచ్చివి తెచ్చుకుంటూ ఉంటాం కదండి. పచ్చివి తెచ్చుకున్నప్పుడు ఒక్కోసారి మనం కర్రీ చేసుకోవాలంటే ఇబ్బంది పడుతూ ఉంటాం. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా సాల్ట్లో పచ్చి టమాటాలను ఒక నైట్ అంతా అలా ఉంచేసి ఇలాగ ఉదయం కల్లా చక్కగా పండిపోతాయండి. కర్రీ చేసుకోవడానికి చక్కగా ఉపయోగపడతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 22, పచ్చిమిర్చిని పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. మనం ఆయిల్ యూజ్ చేసుకున్న తర్వాత ఆయిల్ ప్యాకెట్స్ని ఇలా పడేస్తూ ఉంటాం కదండి. ఆయిల్ ప్యాకెట్స్ని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ ప్యాకెట్లో ఎంతో కొంత ఆయిల్ అయితే ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి. ఆయిల్ ప్యాకెట్లో ఇలా పచ్చిమిర్చిని తొడుములతో సహా ఇలా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా పచ్చిమిర్చి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. పచ్చిమిర్చి కూడా ఎన్ని రోజులున్నా పాడవకుండా కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో, ఏ టిప్స్ యూస్ఫుల్గా ఉన్నాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మనకి ఒక్కోసారి చేతులు కానీ కాళ్ళు కానీ తిమ్ముర్లు వచ్చేస్తూ ఉంటాయి. బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగక అలా వస్తూ ఉంటాయి కదండి. చపాతీ కర్రని ఈ విధంగా యూజ్ చేయని చపాతీ కర్రని తీసుకుని ఈ విధంగా మనం అరచేతికి ఇలాగ మసాజ్ చేసినట్లుగా ఇలా తిప్పుతూ ఉన్నాం అనుకోండి, చక్కగా మనకి మసాజ్ చేసినట్లుగా ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా జరుగుతుంది. అలానే తిమ్ముర్లు కూడా ఎటువంటి తిమ్మురు లేకుండా ఉంటాయి. పెయిన్స్ కూడా తగ్గిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం. కుక్కర్లో మనం పప్పు కానీ రైస్ కానీ ఇలా వండుతూ ఉంటాం కదండి. పప్పు కానీ రైస్ కానీ వండుకున్నప్పుడు ఒక్కోసారి విజిల్స్ త్వరగా రాక ఇందులో పప్పు వండుకున్నప్పుడు పప్పు గింజలు కానీ రైస్ కానీ ఇలాగ ఇరుక్కుపోతూ ఉంటాయి కదండి. ఇలాగ నీడిల్లోనికి థ్రెడ్ని అయితే ఎక్కించేసుకొని ఈ విధంగా హోల్స్లోనికి పోనిచ్చి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, హోల్స్లో ఉన్నటువంటి డస్ట్ అంతా కానీ అన్నం మెతుకులు కానీ ఇలాగ పప్పు గింజలు కానీ ఒక్కొక్కసారి ఇరుక్కుపోయి దీనిలోనే ఉండిపోతూ ఉంటాయి కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. విజిల్స్ త్వరగా వస్తాయి. ఇలా క్లీన్ చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. ఇలా మనం కుక్కర్
మూత అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కుక్కర్లో మనం పప్పు కానీ అలానే రైస్ కానీ వండుకున్నప్పుడు కుక్కర్ విజిల్స్ త్వరగా వస్తాయి. మన పని కూడా ఈజీగా సులభంగా అయిపోతుంది. ఎటువంటి హడావులు లేకుండా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మైగ్రేన్ తలనొప్పితో కానీ మనం మామూలు హెడేక్తో కానీ ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటాం కదండి. ట్యాబ్లెట్లతో పని లేకుండా అప్పటికప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. దోసపెనం కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ పసుపు తీసుకొని ఇలాగా హీట్ వచ్చేంత వరకు కూడా ఇలాగా పసుపునైతే ఇలా హీట్ చేసుకున్న అటువంటి పసుపును మనం ఇలాగ ఈ పొగను పీల్చుకుంటూ ఉన్నాం అనుకోండి, మనకి మైగ్రేన్ తలనొప్పి కానీ మామూలు హెడేక్ అయినా కూడా తగ్గిపోతుందండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 26, ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక స్పూన్ వరకు నేను ఇక్కడ బేకింగ్ పౌడర్ తీసుకున్నాను అండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. ఒక స్పూన్ అయితే తీసుకున్నాను కదండి, దీనిలో హాఫ్ నిమ్మరసాన్ని ఇలాగా తీసుకుంటున్నాను. నిమ్మరసం వేసుకున్న తర్వాత చూడండి బురుజులాగా ఎలా వస్తుందో, చక్కగా పొంగుతుంది కదండి. ఇందులో బాగా హీట్ చేసుకున్నటువంటి గోరువెచ్చని వాటర్ని అయితే తీసుకున్నానండి. ఇలాగా నాటు వాటర్ని పోసేసుకున్న తర్వాత మనం గ్యాస్ స్టవ్ మీద వంట చేస్తూ ఉంటాం కదండి. గ్యాస్ బర్నర్లు ఇలాగా హోల్స్ బ్లాక్ అయిపోయి మనకి మంట త్వరగా రానిది కదండి. సైడ్ నుంచి కూడా మంట చాలా వరకు వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా లేకుండా ఉండాలి అంటే ఇలా క్లీన్ చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. ఇలాగా ఒక 5 minutes వరకు ఇలా ఉంచేసి ఈ హాట్ వాటర్లో ఈ బర్నర్స్ని ఇలాగా ఉంచేసిన తర్వాత 5 minutes తర్వాత మనం యూజ్ చేయని టూత్ బ్రష్ ఒకటి తీసుకుని ఇలా ఈ విధంగా కొంచెం విమ్ లిక్విడ్ కానీ సోప్ కానీ మనం గిన్నెలకు యూజ్ చేసుకునే సోప్ కానీ ఏదైనా కూడా కొంచెం అయితే ఇలా వేసేసుకొని తర్వాత ఈ టూత్ బ్రష్ పెట్టి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, హోల్స్ కూడా మనకి బ్లాక్ అయిపోయినటువంటి హోల్స్ కూడా చక్కగా ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల చక్కగా మనకి మంట కూడా చక్కగా వస్తుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా టూత్ బ్రష్ పెట్టి నేను క్లీన్ చేసి చూపిస్తానని చూడండి. దీనిపైన బ్లాక్గా ఎంత డస్ట్ అయితే వస్తుందో, ఇలాగ మసిగా చూడండి ఎంత బ్లాక్గా ఉందో. ఇలా బర్నర్స్ని మనం 1 monthకి ఒకసారి అయినా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దీనిపై ఉన్నటువంటి డస్ట్ కానీ అలానే మరకలు పడుతూ ఉంటాయి కదండి. ఒక్కోసారి పాలు కానీ టీ కానీ అన్నం కానీ పొంగిపోతూ ఉంటాయి కదండి. ఇలా బర్నర్స్ పైన చాలా వరకు డస్ట్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. ఇలా హోల్స్ కూడా బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదండి, అలా బ్లాక్ అవ్వకుండా కూడా ఉంటాయండి. ఇలాగా కొంచెం బేకింగ్ పౌడర్ అలానే దీనిలో మనం హాట్ వాటర్ కూడా పోసాం కదండి, నిమ్మరసం వేసుకున్నాము. చక్కగా వీటి వల్ల చాలా వరకు కూడా క్లీన్ అయిపోతుందండి. ఇలా ట్రై చేయి. ఎటువంటి కెమికల్స్తో పని లేకుండా ఇలాగ బేకింగ్ పౌడర్ దీనిలో వేసింది ఏంటంటే నిమ్మరసం, కొంచెం హాట్ వాటర్ అయితే పోసుకున్నామండి, కొంచెం విమ్ లిక్విడ్ అయితే వేసాం కదండి. ఇది మొత్తం కూడా వేసుకుని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దీనిపై ఉన్నటువంటి డస్ట్ అయితే మొత్తం కూడా క్లీన్ అయిపోతుందండి. ఇప్పుడు మీకు లైవ్లోనే మీకు చూపిస్తున్నాను చూడండి. ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకుని ఈ విధంగా తేమ లేకుండా క్లీన్ చేసుకున్న తర్వాత తుడుచుకున్న తర్వాత ఇలాగా గ్యాస్ స్టవ్ వెలిగించి చూడండి, మంట కూడా చక్కగా వస్తుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు, నిజంగా చెప్తున్నాను, చక్కగా వెలుగుతుందండి. ఇలా నేను స్టవ్ ముందు వెలిగించినప్పుడు గ్యాస్ అంతా కూడా సైడ్న వేస్ట్ అయిపోతూ ఉండేదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి, మీకు ఏ టిప్స్ అయితే బాగా నచ్చాయో, ఏ టిప్ యూజ్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.